నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం కొర్రతాండాకు చెందిన రైతులు మాకు న్యాయం చేయాలని ఆర్డీఓ మాధవితో ఘర్షణకు దిగారు. కొర్రతాండ గ్రామ పంచాయతీకి చెందిన సర్వే నెంబరు 323, 324లో 9.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అట్టి భూమిని గ్రామానికి చెందిన 2010 సంవత్సరంలో భూ కబ్జా చేసి అక్రమంగా పట్టా చేసుకున్నారు. అంతేకాకుండా మా మీద భౌతిక దాడులకు దిగడంతో ఘర్షణ ఏర్పడింది. ఇక పోలీసులను ఆశ్రయించడంతో తదుపరి విచారణ కోసం కోర్టును ఆశ్రయించగా గత ఏడాది తిరిగి బాధితులకు న్యాయం చేసేలా కోర్టు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు సూచనలు చేసింది. కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం చేసినందుకు కోర్టు 50,000 రూపాయల జరిమానా సైతం ఆర్డీఓకు విధించిందని వారు తెలిపారు. ఆపిన తర్వాత మళ్ళీ ఏం చేసిర్రు, వాళ్ళ కేసేసి నా చదువు రాదు మేడం, నేను స్టోరీ అని చెప్తాను, నా బాధ నేను చెప్తాను. కేసు వాళ్ళు ఏం చేసిర్రు, హైకోర్టులో కేసు వేసిర్రు. హైకోర్టులో కేసు పెడితే కేసుని కొట్టేసిర్రు వాళ్ళు. హైకోర్టు కేసు కొట్టే నా హైకోర్టు కొట్టేసింది. నువ్వు తప్పు 21వ తారీఖు ఏమో కేసు ఉంది, 13వ తారీఖు వాళ్ళకేమో ఆర్డర్ ఇచ్చేసింది. నాకు 21కి కేసు ఉందన్నట్టు పిలిచింది. ఆ తప్పు చూసేసి మేడంకి ఫైన్ వేసింది హైకోర్టు. అది నాకు తెలియదు సార్, నాకు ఆ రాదు ఈ రాదు, నాకు చదువు రాండి నేను. అది జరిగిన తర్వాత 2 నెలల లోపు కేసుని క్లోజ్ చేయండి అన్నట్టు మేడం గారికి ఇచ్చింది. మేడం గారికి ఇచ్చినప్పుడు 2 నెలల లోపు చేయాలా లేదా సార్, మీరే చెప్పండి సార్. 2 నెలలు పోయి ఇప్పుడు 4వ నెల నడుస్తుంది సార్. 4వ నెల కూడా నువ్వు పోస్ట్ పోన్ చేస్తా ఉంటుంది. నేను ఆడ కూలి చేసుకొని బతికేదాన్ని, ఒక్క రోజు పోకపోతే పళ్ళకి వెళ్ళి తీసేస్తుండ్రు, పిల్లలని రోడ్ల మీద పడేస్తున్నారు.